హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడైతే లైనింగ్ బ్లౌజు ఆది కొలతతో లైనింగ్ బ్లౌజ్ అనేది కటింగ్ వీడియో చేస్తున్నాను. చూడండి, ముందైతే మనం లైనింగ్ అనేది ఒకసారి తడుపుకొని నీట్గా మడత పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ముందైతే 2 మడతల కింద పెట్టుకున్నాను. చూడండి, విడిగా అటువైపు వచ్చే ఫోల్డింగ్స్ అనేవి ఇటువైపు వచ్చాయి. చూడండి, ఇటువైపు అనేది మనకి నడుము అనేది వస్తుంది, మెడ అనేది ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంకైతే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఇది కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మనం నడుము అనేది తిప్పుకుంటాం కదా, అంటే హెమ్మింగ్ చేయడానికి దానికి ఒక 1 ఇంచ్ అనేది ఉంచేసాను. ఇవన్నీ ఇలాగా ఇలా క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కొల బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత పొడుగున్నది అనేది చూసుకొని, చూడండి ఇవన్నీ బ్యాక్ పార్ట్ ఇవన్నీ ఇక్కడ వరకు మనకి ఇవన్నీ ఇక్కడ నడుము భుజం కుట్టు ఎంతవరకు ఉందో ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా. ఆ 1/2 ఇంచ్ ఎగస్ట్రా మన కుట్టులోకి ఇక్కడ కుట్టు వస్తుంది. ఇక్కడ మనం ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంచాం. అలాగే చూడండి, ఇలాగ బాక్స్ అనేది గీస్తాను ఈ టేప్తోని. ఓకేనా? టేప్తోనే గీసేస్తాను ఫ్రెండ్స్. నా స్కేల్ అనేది ఎక్కడ ఉందో కనబడలేదు, సారీ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ముందైతే మట్ట నేను గీస్తున్నాను. ఇదంతా ఇలాగా గీసుకున్నాను. గీసుకోవడం అయిన తర్వాత చూడండి, మీకు క్లాత్ కనబడాలని లోపల క్లాత్ అనేది మడతపెట్టి మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేది. చూసారు, కనబడుతుందా లేదా? చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది కదా వీడియో అనేది. అలాగే ఇగోండి, ఇక్కడికి నేను అనేది ఇక్కడికి పొడుగు వచ్చింది, బ్లౌజ్ పొడుగు ఇక్కడ వరకు వచ్చింది. అలాగే ఇది ఎంత పొడుగు ఉన్నది అనేది ఒకసారి టేప్తో మనం కొలుచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ముందైతే మాత్రం నేను ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ టేప్తో పాటు మనం ఇగోండి, ఇక్కడ మనం భుజం కుట్టు వేసుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి, చూడండి ఫ్రెండ్స్, డాట్ వేస్తాం కదా, డాట్ వేసిన దగ్గర నుండి మనం పెట్టుకోవాలి. ఇగోండి, అంటే 3/4 అంటే మనం చూడండి, ఇక్కడికి 2 గీతలు తక్కువ కానీ 15 ఇంచీలు వచ్చింది. సేమ్ అలాగే వచ్చిందా లేదో ఒకసారి మనం చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సేమ్ నాకు అలాగే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలాగే వచ్చింది. మనం అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నడుము లూజ్ ఎలా చేసుకుంటామంటే ఇవ్వండి, కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ అనేది మనం ఏం చేయాలి, కొలత బ్లౌజ్ మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి నడుము దగ్గర ఒక డాట్ ఇలా మనం మార్కింగ్ గీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, నడుము మనకి ఎంత ఉందనేది మనం కొలుచుకోవాలి నడుముకి. అలాగే ఇంకా ఒక 1/4 ఇంచ్ కుట్టి వేసిన తర్వాత కిందకు వచ్చేటట్టు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కనబడుతుంది. ఇగోండి 2 ఇక్కడొకటి వేసాను. ఈ నడుము అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ ఏం చేస్తామంటే ఇగోండి ఇలా డాట్స్ ఇలా పట్టుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ ముందుకంటే డాట్స్ కోసం వదిలేసి, ఇక్కడ మనకి కుట్టు ఎక్కడ పడిందో చూసుకొని అక్కడ కుట్టించుకొని, ఇంకా మనకు 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఖర్చు మాత్రం ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కనబడుతుందా? ఇక్కడ మన కుట్టు పడుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎంత ఉందో చూసుకొని అక్కడ సమానంగా చూసుకొని, నాకైతే 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచెస్. అలాగే ఇక్కడ కూడా 12 ఇంచెస్ వచ్చేటట్టు మనం ఒక బాక్స్లా గీసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇలా బాక్స్ గీసాను. ఇలా బాక్స్ అంతా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మెడ బ్యాక్ పార్ట్ మెడ ఉంటుంది కదా, చూడండి, బ్యాక్ పార్ట్ మెడ అనేది మీకు ఎలా ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలా ఉంది కదా, ఇలా అనేది మనం పెట్టేసుకోవాలి. ఇవ్వండి, సింపుల్గానే ఉంటుంది. ఇవన్నీ ఇలా పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం చూపిస్తున్నాను మీకు. ఇవ్వండి, మనం కరెక్ట్గా దీని ప్రకారంగానే మనం మార్కింగ్ అనేది గీసుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు సేమ్ అలాగే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది నేను వదిలేసి మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ ఇలా చేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు.
అలాగే దీనికి ఇక్కడ ఉంది కదా, దీనికి ఇక్కడ ఇక్కడ మనకి ఎంత ఉందో అలాగే చూసుకొని ఇక్కడ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇవ్వండి మీకు క్లియర్గా చూపించాలంటే ఇవ్వండి, ఇది ఎంత ఉందో అంత కట్ చేసుకున్నాం అనుకో, సేమ్ ఇక్కడ కుట్టు పడుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మాత్రం నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇక్కడ మెడది అయిపోయింది కదా, ఇక్కడ మనం చంక లూజ్ ఎలా చేసుకుంటాం చూడండి. మన ఇక్కడ ఇలా పట్టుకొని లైనింగ్ ఉండి మీకు ఇలా తిరిగే చూపిస్తున్నాను. ఇవన్నీ ఇలా ఉంది కదా క్లాత్, ఈ క్లాత్ అనేది మనం చూసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి క్లాత్ అనేది దీని ఎక్స్ట్రా అనేది ఇలా ఇక్కడ సేమ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కుట్టు వస్తుంది, అలాగే పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టాను. చూసారా? ఇవ్వండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మనం ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీయాలి. చూడండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అనేది మనం డాట్స్ అనేది గీసుకున్నాం కదా, దీన్ని ఇలా స్క్వేర్గా ఇలా గీసుకుందాం, స్క్వేర్ బాక్స్ కింద. అలాగే ఎక్స్ట్రా ఖర్చు వైపు కూడా ఇలా కట్ చేసుకుందాం. అలా చేసుకుని చూడండి, ఇది కూడా సేమ్ ఇలాగే మనకి ఒక 5.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే చూడండి ఇలా దించుకుంటే ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కుట్టు రావాలి, ఇక్కడ మామూలు ఇక్కడ కుట్టు రావాలి, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉండాలి. ఇక్కడ మనం ఒక 1 ఇంచి కన్నా ఎక్కువ చూడండి 1 ఇంచి పెట్టుకోవాలి. 1 ఇంచి నుంచి ఇలా క్రాస్గా ఇలా చేసుకుంటే ఇది అనేది కుట్టు అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చినా పర్వాలేదు, మన కొల బ్లౌజ్లో సగం అంటే ఇక్కడ నుంచి 2.5 అంటే 5.5 వచ్చింది కాబట్టి ఇందులో సగం 2.5కి ఇంకా ఒక గీత ఎక్స్ట్రా. ఇవ్వండి ఇక్కడికి ఇలా గీసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచి చాలు. 1 ఇంచి ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా ఇలా తీసుకుంటే క్రాస్గా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి మీకు క్రాస్గా మీకు చంక లూజ్ అనేది వస్తుంది. అలాగే ఈ చంక లూజు ఎక్కడ ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి హ్యాండ్ అనేది చూసుకొని చేసుకోవాలి. చూడండి హ్యాండ్ అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి చంక లూజు, మనం చంక లూజు వదిలేసి ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది అప్పుడు. ఇవ్వండి ఖర్చుతో పాటు కరెక్ట్గా వచ్చింది, ఇక్కడికి వచ్చింది. దీనికి ఇలా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం ఈ బాక్సెస్ అనేది కలిపేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా వస్తాయి, కనబడుతుందా? బ్యాక్ పార్ట్ అనేది మనం కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇంకా కట్ చేస్తున్నాను. అంతా కటింగ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి త్వరలో కటింగ్ వీడియో కూడా పెడుతున్నాను. అందులోనే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన కొల బ్లౌజ్తో మనం చక్కగా మన ఇంట్లో మనం కుట్టించుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మాత్రం చూపిస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే అర్థం కాలేదు, కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ క్రాస్గా కొంచెం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చంక భాగం ఉంటాయి కదా, చంక భాగం దగ్గర మనకి క్రాస్ వస్తుంది. ఇక్కడ డాట్ ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ మడతలోకి వెళ్తుంది కాబట్టి. ఇవ్వండి ఇది ఇలా మనం ఫోల్డింగ్ చేసేస్తాం కదా ఎమ్మింగ్ కోసం అనేది మనం ఒక డాట్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా కుట్టినట్టయితే ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే నాకు లైనింగ్ ఇవ్వడం వాళ్ళు తక్కువగా ఇచ్చారు కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ చేయాలి కనుక నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఇవ్వండి, 2 పొరలు ఉన్నాయి కదా, 2 ముక్కలు. దీన్ని ఇలా తిరిగేస్తే 4 వస్తాయి. 4 ఇట్లా 2 బ్లౌజ్ 2 చేతులు వస్తాయి హ్యాండ్స్. చూడండి నేను ఇప్పుడు ఇలా మడత పెట్టుకున్నాను. 1 2 3 4 ఉంటాయి. చూడండి 4 ఉంటాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ముందైతే మాత్రం హ్యాండ్ అనేది మనకి ఎంత పొడుగు ఉందనేది చూసుకుందాం. ఇవ్వండి హ్యాండ్ పొడుగు అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ హ్యాండ్ ఎక్కడ పెట్టుకొని మనం ఇవ్వండి ఇక్కడ వరకు మన కుట్టు ఎంతవరకు ఉందో అనేది మనం చూడాలి. చూసారా, ఒక పావు తక్కువ 9 ఇంచీలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, పావు తక్కువ 9 ఇంచులకి మనం 9 ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది. అలాగే
ఇది ఇక్కడ నేను అదే లైనింగ్ అనేది తిరగేసేస్తాను కాబట్టి దీనికైతే ఎక్కువ మన అవసరం లేదు. చూడండి, ఒక 1/2 ఇంచు వరకు ఉంచుతాను అంతే. ఇవన్నీ ఒక 1/2 ఇంచు ఉంచాను. అలాగే ఇక్కడ 9 ఇంచులు పెట్టుకుందాం. ఇవ్వండి 9 ఇంచెస్కి. అలాగే హ్యాండ్ లూజ్ అనేది మనం చూసుకుందాం. హ్యాండ్ లూజు ఎంత ఉందనేది చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ లూజు 7 ఇంచెస్. అంటే మనం మడత మీద కాబట్టి 7 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు. ఇవన్నీ ఇక్కడ ఎలా సరిపోయింది. ఇప్పుడు ఇదే 7 ఇంచెస్ కాబట్టి ఇక్కడ కూడా మామూలుగా 7 ఇంచెస్ అంది ఇక్కడ పెట్టేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా మన బాక్స్లా గీయడానికి మాత్రమే ముందు మనం ఇలా చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాక్స్ లాగా టేప్తోనే నేను అనేది గీస్తున్నాను. చూడండి, ఇవన్నీ బాక్స్ లాగా ఇలాగ వచ్చింది కదా, మనకి ఎంత కావాలో అంత వచ్చింది కదా. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. ఇక్కడ 7 ఇంచెస్ అంటే ఇప్పుడు 1/2 ఇంచు పెంచాను కదా, 1/2 ఇంచు కూడా ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రాగానే ఉండాలి. ఇప్పుడు మన కొల బ్లౌజ్ అనేది ఎలా పెట్టి చూడండి మీకు చూపిస్తున్నాను. కొలత బ్లౌజు సేమ్, మీరేం భయపడవసరం లేదు. మనం ఎలా ఉందో అలాగే కట్ చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఖర్చులతో పాటు వస్తుంది. చూడండి, ఇగోండి ఇక్కడ ఉంది కదా, ఇగోండి ఇక్కడ కుట్టు పడుతుంది. అలాగే ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ సేమ్ అంతే. ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతే. ఇలా మనం అనేది ఇలా కరువు అనేది చేసుకోవాలి. ఇలా కరువు తిప్పుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న క్లాత్స్ పడతాయి. చూడండి ఇలా వచ్చింది అనేది, చూసారా ఇలా వచ్చింది. ఇలాగనేది మనం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చులు కావాలనేసి ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రం నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ హ్యాండ్స్ అనేవి మనం అక్కడ మొక్కలు అతకాలి కదా, ఆ మొక్కలు అతికేటప్పుడు కుట్టే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేనైతే కట్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గానే వేసుకోవాలి. క్లాత్ కొంచెం చాలదు, ఆ క్లాత్ అనేది కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం మనం మామూలుగా చూడండి క్రాస్గా వేసుకున్న తర్వాత మనకి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనేది మనం మార్కింగ్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇంకా నేను మార్కింగ్ అయితే గీస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ అంతా గీసేకి కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా మీకు చెప్తున్నాను, ఇదంతా మార్కింగ్ ఇదంతా గీసుకున్నాక మీకు అనేది నేను చూపిస్తున్నాను. ఇలా గీసుకొని ఇవన్నీ నాకు ఇక్కడైతే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ పడుతుంది. ఇక్కడ వరకు మనం గీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తెలిసినట్టు నాకు తెలిసే నేను కట్ చేసేద్దామని అనుకున్నాను. కాకపోతే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి మళ్ళీ ఉంచాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఊక్స్ పట్టి వైపు ఇలా చూసుకోవాలి. ఇక్కడ లూజ్ ఇక్కడ కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా కుట్టు వస్తుంది. ఇవ్వండి, ఇక్కడ వరకు కుట్టు వస్తుంది. ఇక్కడ నుండి మనం మార్కింగ్ అనేది గీసుకోవాలి. చూడండి, ఇవ్వండి ఊక్స్ పట్టి నుంచి మనకి ఇది ఎంతవరకు వచ్చిందనేది మనం ఒకసారి చూసుకొని కరెక్ట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, అక్కడ తర్వాత చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ అనేది మనం కనబడుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఇక్కడ అనేది మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. ముందైతే మాత్రం ఇవ్వండి మనకి నడుము లూజ్ అదే చెస్ట్ కసి చూడండి మనకు కుట్టు పడింది. అలాగే సేఫ్ బెల్ట్ కసి కూడా కుట్టు పడుతుంది కాబట్టి
అక్కడికో కుట్టు, అలాగే ఎక్కడికో కుట్టు ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని పిన్ పక్కన తీసుకున్నాం చూడండి. ఇప్పుడు ఇది కూడా పక్కకు పెట్టేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఇదిగోండి, మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇదంతా ఇలాగ, ఇవన్నీ ఇది ఇలాగ. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి కదా హుక్స్, పట్టీ కాసు, ఇక్కడ కుట్టు, ఇక్కడ కుట్టు, ఇక్కడ కుట్టు, అంటే 3 డాట్స్ అని దగ్గర ఇక్కడ చూపించాలి. ఇవ్వండి, సరిపోతుంది. ఇవ్వండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇది మనం ఇక్కడ నుంచి ఇది ఎలా చేసుకుంటామంటే చూడండి. ఇవ్వండి, ఇలా పట్టుకొని మీకు క్లియర్గా అర్థం అవ్వాలని తిరగేసి కూడా చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇలా బ్యాక్ సైడు ఇక్కడ కుట్టేది, ఇక్కడ డాట్ ఉంటుంది కదా షస్ట్ దగ్గర డాటు, ఆ డాట్ పట్టుకొని ఇవ్వండి కొలత వెనకాల ఇలా పట్టుకొని ఇవ్వండి ఇక్కడ నుండి ఇలా చూసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ కుట్టు వచ్చింది. అలాగే ఒక 1/4 ఇంచు ఎగస్ట్రా ఇలా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి మనం. చూడండి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ మీకు క్లియర్గా కనబడుతుందా? ఇవన్నీ అలాగే ఒక 1/4 ఇంచి మనం ముందుకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కూడా మనం ఒక 1/4 ఇంచి పైకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, నేనైతే కట్ చేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఆ క్లాత్ మనం కుట్టేటప్పుడు మీకు అడ్జస్ట్మెంట్ చేస్తాను, ఓకేనా? చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మార్కింగ్ ప్రకారంగానే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1/4 ఇంచి తీసామా తీయలేదని లోత్ అనేది తీయాలి. 1/4 ఇంచి, ఎక్కువ కాదు, ఒక 1/4. చూడండి, నేను డాట్ కూడా గీసుకున్నాను. సేమ్ అలాగే కట్ చేసుకుంటే చుంచులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే షస్ట్ దగ్గర అదేంటి ముడతలు వచ్చేసాయి, చుంచులాగా ఉన్నాయి అని అంటారు కదా, అదేవి లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి, ఓకేనా? చూడండి చూడండి ఫ్రెండ్స్, నేనైతే కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. చూడండి, ఇక్కడ మనం క్లాత్స్ కూడా ఎక్స్ట్రా క్లాత్స్ వేసుకోవాలి కాబట్టి ఆ క్లాత్స్ కూడా మీకు కట్ చేసినట్టు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్ ఇదిగోండి, ఇక్కడ క్లాత్స్ అనేది అతుకులు కూడా క్లాత్స్ పెట్టాను. అలాగే హ్యాండ్స్ కూడా పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి హ్యాండ్స్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం. అదే లైనింగ్ బ్లౌజ్, శారీ మీద బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. ముందైతే మాత్రం హ్యాండ్స్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, ముందే హ్యాండ్స్ కట్ చేసుకుంటే కొత్తగా కుట్టిన వాళ్ళు ఎవరైనా కొంచెం క్లాత్స్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటేనే మంచిది ఫ్రెండ్స్, ఓకేనా? నేనైతే అలాగే చేస్తున్నాను. మీకోసమనే నేను వీడియో కోసం అనేది ఇలా కట్ చేసి పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఇవన్నీ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకొని సేమ్ ఇవన్నీ నేనైతే ఎక్కువ అంటూ ఎక్కువే ఉంచను, 1/4 ఇంచి ఉంచుతాను అంతే. ఇవ్వండి, సేమ్ నేనైతే ఇలా కుట్టేస్తాను. కొత్తగా కుట్టిన వాళ్ళు ఎవరైనా కంపల్సరీగా మీరైతే మట్టు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి లైనింగ్ కట్ చేసేటప్పుడు, ఓకేనా? అదే మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉంచుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా నేను కట్ చేస్తున్నాను. ఇవన్నీ బ్యాక్ సైడ్ కూడా ఆల్రెడీ కటింగ్ ఉంది కదా, కటింగ్ చేసుకుంటే ఇలా సేమ్ కట్ చేసుకొని కుట్టుకొని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ముందైతే మాత్రం ఇంకా కట్ చేస్తున్నాను. ఇవ్వండి, కొంచెం బ్యాక్ సైడ్ దగ్గర మట్టుగా మనం కొంచెం ఎక్స్ట్రాగానే ఉంచుకోవాలి, ఎందుకంటే మనం పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ అటు ఇటు జరిగినా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ముందైతే మాత్రం నేను కట్ చేస్తున్నాను. లైనింగ్ కట్ చేయడం అయింది. అలాగే మెయిన్ క్లాత్ అనేది కట్ చేశాను. మెడ అయితే మాత్రం ఇప్పుడు కట్ చేయట్లేదు ఫ్రెండ్స్, కుట్టేటప్పుడు కట్ చేస్తాను, ఓకేనా?
అలాగే ఇదంతా అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను మీకు, కట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం క్లాత్స్ ఎలాగో వేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇలా కట్ చేసేస్తున్నాను. మనకి ఇలాగ క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్మెంట్ అయితే అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. మనకి అదే క్రాస్ కటింగ్ అనే అనడానికి ఎలా తెలియాలి అనుకుంటే, క్రాస్ కటింగ్కి అయితే బ్లౌజ్ అనేది సాగుతుంది ఫ్రెండ్స్, లేదనుకుంటే మామూలుగా అయితే సాగదు. మామూలు బ్లౌజ్ అయితే ఇవ్వండి ఎక్స్ట్రా క్లాత్స్ కూడా ఇక్కడ పెట్టాను. అలాగే షేప్ ముక్కలు అనేది మీకు కట్ చేసి చూపించలేదు కదా, ఇవ్వండి షేప్ కోసం అనేది పెట్టేశాను. ఇక్కడ పెట్టేసి మనకి ఒక పావు ఇంచి ఇవ్వండి, ఒక పావు ఇంచి దాంట్లోకి ఒకటిలోకి ఇక్కడ ఎవరికైనా మెయిన్ కావాల్సింది ఒక 2.5 ఇంచెస్ లేదంటే 2.5 ఇంచెస్ వస్తాయి. అంత మించి ఎవరికి కూడా రావు. ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఎవరికి కూడా 2.5 కన్నా ఎక్కువ రాదు ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ అనేది చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ 2.5 మాత్రమే పెడతారు. మధ్యలో 2.5 పెట్టుకుంటే సరిపోద్ది, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, కనబడుతుందా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకు హైట్ కూడా ఎంత కావాలనేది ఒకసారి మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ ప్రకారంగా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే 2 ఇంచులు సరిపోతాయి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు అక్కడికి రావాలి ఫ్రెండ్స్. ఇదిగోండి సేమ్ మనం కుట్టుకునేటప్పటికి ఇక్కడికి వస్తుంది, ఇది అనేది ఇక్కడ వరకు వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ ముక్క కూడా ఇక్కడ మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. డబుల్ ఫోల్డింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి కట్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇదంతా కట్ చేసుకున్నా కుట్టేటప్పుడు ఇది లోపలికి వెళ్తుంది, ఇది కరెక్ట్ షేప్ అనేది సరిపోద్ది. షేప్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం తాళ్ళపట్టీలకి ఊక్సులకి మనం క్లాత్ వేస్తాం కదా, ఊక్సులకి తాళ్ళపట్టిది అది అలాగే మనం కొంచెం చూపిస్తాను చూడండి. అది కూడా అలాగే మెడ ముక్కలు కూడా కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తాళ్ళకి ఇది ఊక్సుల పట్టీకి ఇది, ఎందుకంటే లైనింగ్ తాళ్ళ పట్టీకి వేస్తాం, మెయిన్ క్లాత్ అనేది ఊక్సుల పట్టీకి వేస్తాం. అలా వేసుకుంటేనే క్లాత్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు కట్ చేస్తాం. ఇప్పుడు మెడ ముక్కలు కూడా కట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మెడ ముక్కలు కూడా కొంచెం క్రాస్గానే కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకుంటే ఆ మెడ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇవ్వండి మెడ ముక్కలు కూడా కట్ చేశాను. అన్నీ ఒకసారి కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవ్వండి ముందైతే మాత్రం బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడు అలాగే హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ సైడు అలాగే ఫ్రంట్ సైడ్కి ఇక్కడ అతుకులు పడతాయి కదా అలా, అలాగే షేప్ ముక్కలు, విల్కుల ముక్కలు, తాళ్ళు అదే మెడ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా మడత పెట్టుకోవాలి. ఇదంతా మడత అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టీచింగ్ వీడియో అనేది కంపల్సరీగా నెక్స్ట్ వీడియో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో మాత్రం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీగా లైక్ చేస్తే ఇంకో కొందరు చేస్తే ఫ్రెండ్స్ కంపల్సరీగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.